నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఒక జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే వారు చెప్పేటటువంటి ఒక్క మాట జీవిత పర్యంతం గుర్తుంటుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. అండ్ మీ దగ్గరకు వచ్చేటటువంటి మీ క్లయింట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు మంచి చెప్తే వినాలి అని అనుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా పాజిటివిటీ ఇస్తుంది, బోల్డ్ అంత ధైర్యం ఇస్తుంది. అరే బాగుందిట రోజులు, మనం ధైర్యంగా ఎదుర్కొందాం, ఈ చిన్న కష్టమే కదా అని అనిపిస్తుంది. అయితే ఇలా ఉండాల్సిందంటే ఒక పాజిటివిటీని నింపాల్సినటువంటి ఒక మంచి వృత్తిలో ఉన్నటువంటి కొంతమంది మీకు ఆ దోషాలు ఉన్నాయి, మీకు ఈ దోషాలు ఉన్నాయని భయపెట్టి వాళ్ళని లిటరల్లీ ఒక రకమైన హింసించి అని చెప్పుకోవచ్చు. ఇది ఎంతవరకు సమంజసం అని అనుకోవచ్చు. నేను ఈ ప్రశ్న అడగడానికి గల కారణము, ఏదైనా వెళ్ళి చూపించుకుంటే ఫస్ట్ కుజదోషంతో మొదలయ్యి పితృదోషాలు ఉన్నాయి, మాతృశాపాలు ఉన్నాయి, లేకపోతే ఉండవు అని అనట్లేదు, కానీ ఎలా చెప్పాలి అనే దాన్ని బట్టి ఉంటుంది కదా. బట్ ప్రతి ఒక్కరికి పితృదోషాలని ఆపాదించేస్తున్నారు. ఇలా నేను డైరెక్ట్ గా వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు. చిన్న సమస్య అది పితృదోషం కింద కన్సిడర్ చేస్తాను. నేను అడిగాను, కాంట్రడిక్ట్ చేశాను. హౌ అంటే ఎట్లా చెప్తున్నారు మీరు, ఎట్లా? అది చిన్న విషయం కూడా సరే, మరి మీరు ఎలా చూస్తారు పితృదోషాన్ని, ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు పితృదోషాన్ని, ఎలా నివృత్తి మార్గం ఏమిటి చెప్తారండి? తప్పకుండా. ఇందులో అంటే జ్యోతిష పరిభాషలో టెక్నికల్ గా మాట్లాడుకున్నప్పుడు పితృకారకుడు సూర్యుడు. ఆత్మశత్రుత్సాహ వన పర్వతాది పితృకారక సూర్య అన్నాడు. ఉత్సాహానికి, ఆత్మకి, వీటన్నిటికీ కారకుడు సూర్యుడు. జాతక భావంలో 12 భావాలు ఉంటాయి. తన్వాది 12 భావాలు అంటారు. అందులో 1వ భావం నుండి 12 వరకు ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. లగ్నం ఉంది. తను స్థానాధిపక్యేంద్రే లాభే కొనగతేయదీత్యాగవాన్ ధనవాన్ భోగి నృపపూజ్యో ప్రకాశక శుభదృష్టియుతే లగ్నేశే శుభ సంయుతే అని తనుభావం అంతా కూడా శరీరం గురించి, ఛాయ గురించి, వాడు ఎలా ఉంటాడు ఏంటి అని దాని గురించి చెప్తుంది. లగ్నం తనుభావం అన్నా లగ్నం అన్నా ఒకటే. అలాగే మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం యాని కానిచ సర్వాణి ధనస్థానాద్వి నిర్ణయ, ఇలా 2, 3, 4, 5 ఇలా 9వ భావాన్ని మనం తీసుకుంటే దీన్ని భాగ్యము అన్నారు. నిజానికి కొన్ని గ్రంథాల్లో పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యంచ పుంసాం, 5వ భావము పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి విషయాలను కొన్ని తెలియజేస్తోంది, ఉపాసనకి సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలియజేస్తోంది. భాగ్యము అనగా పూర్వజన్మలో ఉండేటువంటి పూర్వజన్మార్జితమైనటువంటి విషయాలను గురించి కూడా అది చెప్తోంది అని చెప్పి కొన్ని గ్రంథాల్లో మనకి తెలియజేశారు. ఇప్పుడు ఈ పితృదోషాదులని జాతకంలో మనం చూసేటప్పుడు భాగ్యభావాన్ని పరిశీలన చేస్తాం. 9th హౌస్ చూస్తాం. 9th హౌస్ 9వ స్థానాధిపతి. ఉదాహరణకి ఏదో ఒక లగ్నం తీసుకోండి, మేష లగ్నం. భాగ్యాధిపతి గురుడు. ఈ భాగ్యాధిపతి గురువు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, ఆ గురుడు కలిసి ఉన్నటువంటి గ్రహాలని బట్టి, రవ్యాత్తు ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలని బట్టి, సాధారణంగా బై డిఫాల్ట్గా అందరూ చేసేటువంటిది ఏంటి అంటే రవి రాహువు కలిసి ఉంటే అది పితృదోషం అని చెప్తారు. చాలా వాటిలో కలిసి ఉంటుంది. కొంతమంది గ్రహణాల టైంలో పుడతారు, మరి అప్పుడు రవి రాహువులు కలిసే కలుస్తారు. ఇక్కడ శని కూడా పితృకారకుడు అవుతూ ఉన్నాడు. మనకి పితృకారకుడు సూర్యుడు ఎప్పుడు పగల పుట్టినటువంటి వారికి, మరి రాత్రి పుట్టినటువంటి వారికి పితృకారకుడు శనేశ్వరుడు. పగల పుట్టినటువంటి వారికి మాతృకారకుడు శుక్రుడు, రాత్రి పుట్టినటువంటి వారికి మాతృకారకుడు చంద్రుడు. ఇవి కొన్ని ధర్మ సూక్ష్మమైనటువంటి విషయాలు. ఎప్పుడైతే శని రాహువు కలిసి ఉన్నారో, రవి రాహువు కలిసి ఉన్నారో, లేదా 3 గ్రహాలు కలిసి ఉన్నాయో, ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాల మీద రకరకాలైనటువంటి దోషాలను చెప్తూ ఉన్నది శాస్త్రం. ఇప్పుడు ఈ రవి రాహువు కలిసి ఉన్నప్పుడు మరి అది గ్రహణం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి రవి పితృకారకుడు కదా, మరి రవి ఆత్మకారకుడు కదా, ఉత్సాహానికి కారకుడు కదా. అందులోనూ జాతకంలో ఆయన ఏ భావానికి ఆధిపత్యాన్ని వహిస్తున్నాడో మరి రాహుతో కలిసి ఉన్నప్పుడు ఆ ఫలితాల్లో వ్యత్యాసం వస్తుంది. అలాగే ఇక్కడ కొంతమంది జాతకాల్లో 9వ స్థానంలో రవి రాహువు కలిసి ఉంటారు.
రాహువు శని కలిసి ఉంటారు, రవి శని కలిసి ఉంటారు, లేదా 3 గ్రహాలు కలిసి ఉంటాయి, లేదా భాగ్యాధిపతితోటి రాహు కలిసి ఉంటాడు, శని కలిసి ఉంటాడు. ఇలా కొన్ని రకాలైనటువంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు పలానా వాడికి పితృదోషాదులు ఉన్నాయి. అదొకటే కాదుగా, జాతకంలో చాలా ఉంటాయి దోషాదులు. అయితే ప్రత్యేకించి ఈ పితృదోషము అనేటువంటిది భాగ్యస్థానం మీద కన్సిడర్ చేసుకోవాలి. భాగ్యస్థానానికి బట్టి, లేదా రవిని బట్టి, శనిని బట్టి, రాహువుని బట్టి తీసుకోవాలి. రాహువు జాతక భాగంలో పితామహులకి కారకుడు, అంటే తండ్రి కన్నా పైన తాత ముత్తాతలకి వాటికి కారకుడు. అలాగే ఇంకా చెప్పుకోవాలంటే కొన్ని రకాలైనటువంటి నిగూఢమైనటువంటి విద్యలకి, అకల్ట్ సైన్సెస్, యవన గూఢార్థ రాజసభలోపేత వ్యయకారకో రాహు అంటూ ఉన్నది శాస్త్రం. ఇలా ఆయా గ్రహాలు కలవకూడనటువంటి కొన్ని గ్రహాలతో కలిస్తే కొన్ని వైపరీత్యాలు అనేటువంటివి ఏర్పడతాయి. అవి మరి అందులోనూ భాగ్యము అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు, భాగ్యం అంటే ఏంటి? వీడి పుణ్యం అనుకోవచ్చు, వీడి దగ్గర డబ్బు అనుకోవచ్చు, పూర్వపుణ్యం అనుకోవచ్చు, ఏదో అది దాన్ని పాడు చేస్తున్నాయి కదా ఆ గ్రహాలు. అప్పుడు ఎప్పుడైతే పూర్వపుణ్యాన్ని క్షయం చేసేస్తే స్థితిలో గ్రహాలు ఉన్నాయో వీడి దగ్గర పుణ్యమేం లేదంటూ మనకి జాతకంలో స్పష్టంగా వీడు అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అన్నవి మనకి తెలిసిపోతుంది, చెప్పేస్తుంది. మరి ఆ స్థానంలో ఇలా కొన్ని గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నప్పుడు పలానా వీడికి ఈ పితృశాపాదుల వల్ల పుణ్యం క్షయమైపోయిందిరా, దాన్ని పెంచుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి రెమెడీ చేయాలి. పలానా జాతకుడికి సర్పశాపం వల్ల పుణ్యం క్షయమైపోయిందిరా అంటే వీళ్ళ తాత ముత్తాతలు ఎవరో ఏ పావునో చంపేసి ఉంటారు, లేదా వీడు ఏ సర్పానికో బాధన కలిగించి ఉంటాడు, సర్పపీడన, సర్పతాడన, రకరకాల దోషాలకి ప్రాయశ్చిత్తం చెప్తారు. లేదు మాతృశాపం తగులుతుంది, భ్రాతృశాపం తగులుతుంది, ఏదేమైనా సరే జాతకంలో కనబడుతుంది. ఆ కనబడినప్పుడు పలానా రెమెడీ మనం చేసుకోవాలి అనేటువంటిది మేము సూచించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకించి పితృదోషాన్ని తీసుకున్నప్పుడు ఈ పితృదోషాదుల వల్ల ఏమవుతుంది అంటే వంశంపై ప్రభావాన్ని చూపెడుతుంది. పిల్లలు పుట్టకపోవడం, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం ఎదగకపోవడం, వారికి ఎదుగుదల లోపం ఉండడం ఇత్యాది విషయాలపై అది ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ సంతాన వివాహ విషయంలో జాప్యత ఏర్పడటం కూడా పితృదోషం కింద కన్సిడర్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఉంటుంది అది కూడా ఒక పాయింట్. అంతేగాక ఏదైనా జీవితంలో అకారణంగా జరుగుతూ ఉండడం, అనుకోకుండా డబ్బు పోగొట్టుకుంటూ ఉండడం, అనుకోకుండా ఆరోగ్యం పాడవుతూ ఉండడం, ఇలా ఏదైనా అనుకోకుండా జరిగినవన్నీ కూడా పితృదోషాదుల వల్లే జరుగుతాయి. అకాల మరణాలు అవి కూడా జరుగుతాయి. పలానా వంశంలో ఒక వ్యక్తికి అకాల మరణం సంభవించింది అంటే దానికి కొన్ని ప్రత్యేకమైన క్రతువులు ఉన్నాయి, అవి చేసుకోకపోయినా, లేదో ఆ మరణం సంభవించినటువంటి ప్రాంతాల్లో ఫలానా కార్యక్రమాలు చేయకపోయినా ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. మరి ఎలాగండి దీనికి నివృత్తి ఏమిటి? దీనికి ప్రత్యేకించి ప్రతి మాసములోనూ అమావాస్య తిథి వస్తూ ఉంది. అమావాస్య తిథికి అధిదేవతలు పితృదేవతలే. అందుకని అమావాస్య తిథి రోజున ఈ తిలతర్పణాలు, తిలహోమాదులు లేదా స్వయం పాకాదులు ఎవరికైనా ఇవ్వవచ్చు. లేదు పితృదేవతలకి సంబంధించిన తిథులు వస్తాయి, ఆ తిథుల్లో ఖచ్చితంగా ఆబ్దీకాల అటువంటి వాటిని మనం చేస్తూ ఉండడం ఒక పద్ధతి. 2 మహాళయ పక్షాలు వస్తాయి సంవత్సరానికి ఒకసారి, భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో మహాళయ పక్షాల్లో పితృదేవతల్ని స్మరించుకుని చేసేటువంటి అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయవచ్చు. ఏ రోజున చేయమంటారు? మహాళయ పక్షంలో ప్రత్యేకించి ఇలా పితృదోషాలు అమావాస్య రోజు చేస్తేనే శ్రేష్టం. అంటే ఆ పక్షం అంతా మంచిదే, ప్రత్యేకించి మనం తీసుకోవడానికి ఏం లేదు, కానీ 5 రోజులు ఉంటాయి. ప్రారంభ రోజున, చివరి రోజున, యతి మహాలయం, వ్యతిపాతం, భరణి, ఇటువంటి రోజుల్లో ఏ రోజైనా సరే చేయవచ్చు. చేస్తే అప్పుడు ఈ పితృదోషాదులు తొలగిపోయి సామాన్యమైనటువంటి జీవితం వస్తుంది. కొంతమంది దీనికోసం ప్రత్యేకించి చాలా ప్రాంతాలకు వెళుతూ ఉంటారు, దూరత్ర వెళ్తూ ఉంటారు, ఆడవాళ్ళు చేస్తారు, చేయబోతారు. మన భాష వేరు, వాళ్ళ భాష వేరు. అందుకని మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సప్త గోదావరి సంగమ ప్రాంతం ఉంది, కొవ్వూరు గోపాదాల రేవు ఉంది, రాజమండ్రి ఉంది, మరో కాశీగా చెప్తారు. అలాగే పాదగయ క్షేత్రం ఉంది, పిఠాపురం క్షేత్రం ఉంది, అలాగే వశిష్ఠ గోదావరి సంగమ ప్రాంతం ఉంది. మరి అటువంటి చోట్ల కూడా చాలా గొప్ప ప్రాంతాలు బ్రహ్మాండంగా చేస్తారు. అద్భుతం. అక్కడ చేయించుకోవచ్చు. ఇక్కడ లేవండి మరి మా పరిస్థితి ఏమిటి? మా పెద్దవాళ్ళ పేర్లు చెప్పి ఇప్పుడు వేరే ప్రభాసాంధ్రులు ఉన్నారు, వేరే కంట్రీస్ లో ఉన్నారు అనుకోండి,
వాళ్ళు చేయించచ్చా డబ్బులు ఇచ్చి వీరు చేయిస్తే? చేయించుకోవచ్చు. ఉమ్, ప్రత్యేకించి మా సంస్థ ద్వారా ఈ సంవత్సరం మేము ఏం చేస్తున్నామంటే, ఉమ్. ఇలా ఎవరైతే ప్రవాసాంధ్రులు ఉన్నారో లేదా దూరత్ర వేరే స్టేట్లో ఉన్నారో ఉమ్, వారు చేయలేరు కాబట్టి ఉమ్. వారి ఇంకొకరి పేరు మీద కర్తృత్వాన్ని వేసి ఉమ్. ఫలానా వాళ్లే చేస్తున్నట్టుగా ఈ కార్యక్రమాల్ని మేము ఆయా చేస్తున్నారా? ప్రాంతాల్లో జరిపిస్తున్నాం. జరిపిస్తున్నారు. సంప్రదించవచ్చు, ఆయన నంబర్ కి కాల్ చేయొచ్చు. అయితే ఇద్దరే ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు లేరు. మరి ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది ఆ పరిస్థితి. మా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, కానీ ఒకవేళ మా తాతగారికి మా బాబాయ్ గారికి చెయ్యాలి అని అంటే మా పరిస్థితి ఏమిటి? ఒరిజినల్ గా ఈ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఈ తండ్రి గారే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ చేస్తారు, ఉమ్, లేదా దహోత్రుడు చేస్తాడు, ఉమ్. మనవడు చేస్తాడు. మనవడు చేయాలి. కానీ ఒరిజినల్ గా చిన్నపిల్లలు వాటిని చేయడానికి కూడా తల్లిదండ్రులకు అది మనస్కరించదు, అది ఎంత పుణ్య కార్యక్రమం అయినప్పటికీ కూడా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంకొకళ్ళ మీద కర్తృత్వం వేసి చేసుకో. ఇప్పుడు మీరు చేసిన విధానంలో చెయ్యాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఫలితం అనేది వెళ్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి అందుతుంది. సో మరి చేయించుకోవాలి, ఖచ్చితంగా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు అని అనుకుంటే, ఒకవేళ పితృదోషాలు ఉన్నాయి అనుకుంటే కనుక ఖచ్చితంగా చేయించుకోండి. వారి నంబర్కి కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలని అందిస్తారు. అయితే ఇంకొక చివరి ప్రశ్న, ఇలా పితృదోషాలు ఉన్నాయని భయపెట్టడం ఒక జ్యోతిష పండితుడిగా మీరు ఎలా చూస్తారు? ఇందులో ఈ దోషం అనే కాదండి, ఏ దోషం ఉన్నా మనం భయపెట్టవలసింది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు భయపెట్టినంత మాత్రాన అదేం పోదు. ఇప్పుడు కాలసర్పదోషం ఉంది, సర్పదోషం ఉంది, పితృదోషం, శకట యోగము, ఇలా పునర్భూదోషాలు, చాలా దోషాలు ఉంటాయి జాతకంలో. ఉన్నాయి, తెలుసుకోవడం చాలా ముఖ్యం. తెలుసుకుని దానికి సంబంధించిన దశాంతులు చేసుకుంటూ ఉండాలి తప్పితే అది ఉందని భయపడడం వల్ల ఏమవదు. మీకు జలుబు చేసింది, జలుబు చేసిందని భయపడితే అది తగ్గదు కదా. దానికి సంబంధించింది ఏదో రెమెడీ చేసుకోవాలి, అది చేస్తే తగ్గుతుంది. రైట్. భయపెట్టడం కొంచెం బాధ్యతాయుతంగా ఉంటాయి కూడా పండితులు. కానీ మీకు ఇప్పుడు అదే వ్యాపారంగా మారిన తరుణంలో ఇక మనం దాని గురించి ఏం చెప్తాం? మానసికంగా చాలా హింసకి గురవుతూ ఉంటారు. ప్రశ్న. ఎనీవేస్, చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం.